హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను టమాటా బాత్ ఎలా చేయాలి అన్నది చూపిస్తానండి. సో ముందుగా కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని 2 స్పూన్స్ గీ అయితే వేసుకోవాలండి. నేనైతే ఒక గ్లాస్ బొంబాయి రవ్వ అయితే తీసుకున్నానండి. సో ఈ నేతిలో అయితే రవ్వని కొంచెం సేపు రోస్ట్ చేసుకోవాలండి. సో కొంచెంసేపు కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి రవ్వని. అదే ప్యాన్లోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు అయితే వేసుకోవాలండి. సో ఇప్పుడు పల్లీలు వేసుకున్న తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఆనియన్ అయితే వేసుకోవాలండి. నేనైతే ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ అయితే వేసానండి. సో ఇది కొంచెం రోస్ట్ అయిన తర్వాత 2 మిర్చి అయితే తీసుకున్నానండి, సన్నగా కట్ చేసి వేసానండి. సో దీన్ని కూడా కొంచెం రోస్ట్ చేసుకొని తర్వాత క్యారెట్ కూడా వేసానండి. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం కూడా వేసుకోవాలండి. సో ఇవన్నీ ఒకసారి మళ్ళీ కలుపుకొని నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకోవాలండి. సో ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి. సో నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే 1 స్పూన్ సాల్ట్ అయితే వేసానండి. సాల్ట్ వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలండి. సో ఇప్పుడు కొంచెం సేపు అయితే మూత పెట్టేసుకుందామండి. కొంచెం సేపు తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి మళ్ళీ ఇవన్నీ ఇలా కలుపుకోవాలండి. సో ఇప్పుడు వచ్చేసి నేను టమాటా అయితే వేస్తున్నానండి. మీడియం సైజు ఒక టమాటా అయితే వేసానండి. సో టమాటా వేసిన తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలండి. సో ఇదంతా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం సేపు టమాటా మగ్గనివ్వాలండి. తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి ఇదంతా కలుపుకోవాలండి. ఈ టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి ఎసరైతే పోసుకోవాలండి. నేనైతే 1 గ్లాసు బొంబాయి రవ్వకి 3 గ్లాసులు అయితే నీళ్ళు అయితే పోస్తున్నానండి. సో వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి. సో వాటర్ అయితే బాగా తెరులుతుందండి. సో ఇలా తెరులుతున్నప్పుడు మనం నేతిలో వేయించుకున్న రవ్వనైతే దీంట్లో వేసుకొని నిదానంగా కలుపుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుందండి. సో ఈ విధంగా నిదానంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు అయితే మూత పెట్టేసుకొని ఉడకనిద్దామండి. ఇప్పుడైతే మూత ఓపెన్ చేసేసి ఉప్మా అంతా ఒకసారి ఈ విధంగా కలిపేయాలండి. ఫైనల్గా టమాటా బాత్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. దీంట్లోకి చట్నీ లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని టిఫిన్ ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.